హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియోలో గోంగూర పప్పుని రుచిగా, కమ్మగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ గురించి మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య గారు చెప్పారంట. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో మా అత్తయ్య మాటల్లోనే వినండి. చాలా బాగుంది. ఈ రెసిపీ మా పుల్లమ్మ మా అత్తగారు చెప్పారు. శ్రీరంగాపురం అక్కల పుల్లమ్మ. ఈ పప్పు తింటే తెల్లారి రెండో రోజు ఇంకా చాలా రుచి ఉంటుంది. మటన్ చికెన్ అవసరమే లేదు. చాలా బాగుంటుంది, చేసుకోండి, చాలా బాగుంటుంది. గోంగూర పప్పు చేసుకోవడానికి 10 లేదా 12 పచ్చిమిరపకాయలు, చింతపండు. ఈ పప్పును మేము అరగంట ముందే నానబెట్టుకున్నామండి. ఇందులో కొంచెం పసుపు, నూనె వేసుకోవాలి. ఒక టమాటా కూడా వేసుకోవాలి. ఇప్పుడు పప్పులో వేసుకున్న పొడి వచ్చేసి ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి అండి. కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ధనియాలను వేయించుకోవాలి. ధనియాలు వేగాక ఒక స్పూన్ మెంతులు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగాక మెంతులు, జీలకర్రలని పౌడర్ చేసి పెట్టుకోవాలి. మనం చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని కచ్చాపచ్చాగా దంచిన మిరపకాయ పేస్టును కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పుంటికూర కూడా వేసుకోవాలి. పుంటికూర వేసుకున్నాక ఒక టొమాటోని కట్ చేసి వేసుకోవాలి. టొమాటోని మరీ చిన్న చిన్నగా కట్ చేయకూడదండి. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి పుంటికూర మధ్యలో పెట్టుకోవాలి టొమాటోని. తర్వాత వాటర్ పోసుకోవాలి. పప్పులో ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ క్లోజ్ చేసి విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టాక 6 లేదా 7 విజిల్స్ వచ్చాక మొత్తం ఏరిపోయాక మూత తీసి చూస్తే మొత్తం అంతా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత పప్పుని బాగా మెదుపుకోవాలి. కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటూ మెదుపుకోవాలి. పప్పు రుబ్బుకున్నాక పోపు పెట్టుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగాక 2 లేదా 3 బొట్టు మిరపకాయలను కూడా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు చిటపటమనిపించిన తర్వాత పోపు తీసుకొని పప్పులో వేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన గోంగూర పప్పు రెడీ అయిపోయింది. నేను చేసిన గోంగూర పప్పు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.